శంకర్ గారు, ఏ ఆరోపణలైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన చేస్తూ వస్తున్నారో తిరిగి అవే వాస్తవ రూపంలో చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి. వాస్తవ రూపంలో వాళ్ళకే తగులుతున్నాయి. ఈ సిగ్నల్స్ దేవుడు పంపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. పరకామణి కేసు, గతంలో జరిగినటువంటి పరకామణి కేసు, ఇప్పుడు బయటపడినటువంటి పరకామణి కేసు, ఈ రెండింటిని చూస్తే మీకేమనిపిస్తోంది? ఈశ్వర్ గారు నమస్కారం. మీతో పాటు సాక్షి టీవీ ప్రేక్షకులకి, ప్యానలిస్టులు అందరూ కూడా నమస్కారం. నమస్తే. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈశ్వర్ గారు, గడిచిన కొన్ని నెలలుగా ఆసక్తికరం ఏంటంటే ఒక సెక్షన్ మీడియాలో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో పరకామణికి సంబంధించినటువంటి వార్తలు ఏవి కనిపించలేదు. ఆశ్చర్య వేసింది. డైలీ సీరియల్లా రోజు లెక్కర కేసు, కల్తీ లడ్డు ఇలాంటి ఎపిసోడ్లు వారీగా నడిపేటువంటి మీడియాలో పరకామణికి సంబంధించినటువంటి అంశాలు ఎందుకు ప్రస్తావించట్లేదు అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఇప్పుడు ఈ బండారం బయటపడిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే, తామే అసలు దోషులుగా, తామే నిందితులుగా, తామే దొరికిపోయి పట్టుబడిన తర్వాత ఇక గతంలో పట్టుబడింది చాలా నామమాత్రం కాబట్టి ఈ వ్యవహారం ప్రజల్లోకి ఎక్కడ వెళ్తుందో అనేటువంటి కలవరం, కంగారు ప్రస్తుత పాలక వర్గంలో ఉన్నట్టుగా స్పష్టంగా భావించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చాలా క్లియర్ గా, ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కల్తీనే ఎపిసోడ్ని తెర మీదకు తీసుకొచ్చారో అప్పటి నుంచి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూటమి నాయకత్వాన్ని కలవరం పెడుతున్నాయి. ఎంతగా అంటే అంత పెద్ద ఎపిసోడ్, బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి ఎపిసోడ్ బయటపడిన తర్వాత కనీసం ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పోనీ ఆ విషయం మీద మాట్లాడలేదు, వ్యక్తిగతం అన్నట్టుగా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి పరకామహారం ఎంత పెద్ద బండారం, ఎంత భారీ స్థాయిలో దొంగతనం, ఎంత బాహాటంగా దోపిడీ జరిగితే దీని మీద ప్రభుత్వం బయటపడిన తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు కవరప్ చేసే ప్రయత్నం చేశారు. బయటకు రాకుండా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా దాని మీద ఎటువంటి ప్రకటన కానీ, ఎటువంటి స్పందన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదంటే ఎంతగా ఈ వ్యవహారాన్ని దాచిపెట్టే ఆలోచనతో ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో మనకి ఇట్టే అర్థమవుతుంది. వీళ్ళు ఎంతలా దాచిపెట్టారంటే సార్, మనకు గతంలో జరిగినటువంటి ఆ 70,000 చోరీ ఉంది కదా, రవికుమార్ గారు చేసింది, ఆ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారి అనుమానాస్పద మృతి, మనం ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని తెలిసి కూడా ఎంత జాగ్రత్తగా మనసు చంపుకొని బయటపడనివ్వకుండా ప్రజల్ని, భక్తుల్ని, అందరినీ ఒక భ్రమలో ముంచేసి ఎంత చక్కగా యాక్ట్ చేశారనిపిస్తుంది. చాలా క్లియర్గా అండి, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఎంత బాహాటంగా ఆడుకుంటుందో పదే పదే రిపీట్ అవుతుంది, పదే పదే కనిపిస్తుంది. ఇప్పుడు మిగిలినటువంటి రవికుమార్ కేసు ఉదాహరణగా తీసుకుంటే 75,000 రూపాయలు సుమారుగా దొంగతనం జరిగితే 15 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. అందుకు తగ్గట్టుగా ఆస్తులు అటాచ్ చేశారు. మరి ఇప్పుడు 1 కోటి రూపాయలు సుమారు పైబడినటువంటి ఆస్తులు, అధికారికంగా టీటీడీ చేస్తున్నటువంటి లెక్కలే 700 గ్రాములు పైబడినటువంటి బంగారం, సుమారు 200 గ్రాములు వెండి, ఈ ఆభరణాలన్నీ బయట మార్కెట్లో యథేచ్ఛగా అమ్ముకుంటున్నటువంటి దందా, ఇదంతా సాగిన తర్వాత ఎన్ని వందల కోట్ల రూపాయలు అటాచ్ చేయాలి, ఎవరి ఆస్తులు అటాచ్ చేయాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో పరకామణి కేసు బయటపడిన తర్వాత రవికుమార్ దగ్గర 15 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేస్తే అమ్మో అమ్మో అంతో ఇంతో ఇంతో అంతో అని చాలా రాద్ధాంతం చేశారు, చాలా రచ్చ చేశారు. మరి అప్పుడు అంత బాగా గుండెలు బాధేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద బండారం బయటపడిన తర్వాత అప్పుడు అదే రేషియోలు చూస్తే ఇప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు అటాచ్ చేయాలి, ఎవరెవరు ఆస్తులు అటాచ్ చేయాలి, ఎవరెవరు ఆస్తులు దీనికి ఇప్పుడు టీటీడీ కట్టబెట్టాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పట్లో తిరుమల పరకామణిలో జరిగినటువంటి నేరానికి జగన్మోహన్ రెడ్డే కుట్రదారుడు, జగన్మోహన్ రెడ్డే పాత్రధారి, సూత్రధారి అని ఆరోపించినటువంటి వాళ్ళంతా, అప్పట్లో దాని చుట్టూ చాలా రాద్ధాంతం చేసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఎవరు కుట్రదారి అన్నది చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి అప్పుడు సీఎం 75,000 రూపాయల నేరానికి, అప్పుడు దొంగతనానికి కారకుడైతే ఇప్పుడు 1 కోటి రూపాయల నేరానికి పట్టుబడినటువంటి మొత్తం బయటకు చెప్తున్నటువంటి మొత్తం ఇంకా పట్టుబడకుండా బయటపడకుండా ఇంకెంత మొత్తం సాగిందని మీరే ప్రశ్నించినట్టుగా ఆ మొత్తానికి ఎవరు కారకులు, ఎవరు దానికి బాధ్యత వహిస్తారు, ఎవరు దానికి ప్రజలకు సమాధానం చెప్తారు? కోట్ల మంది దేవదేవుడి మీద నమ్మకంతో అక్కడ కానుకలు సమర్పిస్తే ఆ కానుకలన్నీ ఇంత యథేచ్ఛగా బాహాటంగా తరలించుకుపోతుంటే ఆ తరలించుకుపోయినవన్నింటినీ మళ్ళీ కార్పొరేటు అక్కడ ఉన్నటువంటి జ్యువెలర్ షోరూమ్ లో తనఖా పెట్టుకుని, తాకట్టు పెట్టుకుని, బ్యాంకుల్లో పెట్టుకుని భారీగా సొమ్ము చేసుకుంటుంటే ఆ మొత్తం ఎక్కడికి తరలిపోతుంది? ఎవరెవరు ఇందులో పాత్రధారిగా ఉన్నారు?
ఎవరెవరు సూత్రధారులుగా ఉన్నారు వ్యవహారంతా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఇన్నాళ్లుగా దాచిపెట్టినందుకు, ఇన్నాళ్లుగా భక్తుల దృష్టికి జనం దృష్టికి రాకుండా చేసేందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముందుగా టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఈ విషయానికి ఖచ్చితంగా ఆయనే బాధ్యత వహించాలి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఆయన ఆదేశించి ఈ విషయానికి తగిన శాస్తి జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది ఈశ్వర్ గారు. ఎస్, కరెక్ట్ సార్. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, పెంచలయ్య పరకామణిలో చోరీ చేశారు. పెంచలయ్య అనే ఒక వ్యక్తి వల్ల ఇది సాధ్యపడదు. ఒక వ్యక్తి, ఎందుకంటే 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి 11 వరకు 24 సార్లు దొంగతనం చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సీసీ కెమెరాల నిఘా ఉంటుంది, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ నిఘా ఉంటుంది, అడుగడుగున సెక్యూరిటీ ఎక్కడికక్కడ చెక్ చేస్తూ ఉంటారు. ఈ లేయర్స్ అన్నీ దాటుకుని బయటకు రావాలి. అంటే ఎవరో కొందరు అతనికి సహకరించకుండా అతను ఈ లేయర్స్ అన్ని దాటుకుని బయటకు రాలేడు. ఈ వలయాన్ని దాటుకుని బయటకు వచ్చి ఆ గోల్డ్ని చేయలేడు. అది ఎన్నిసార్లు చేశాడు? 24 సార్లు చేశారు. అంటే లోపలున్నటువంటి దొంగలు ఎవరనేది కూడా తేలాలి. ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? కింది స్థాయి ఉద్యోగులు దొంగతనం చేస్తున్నారంటే దీనిలో వాటా ఎవరెవరికి వెళ్ళింది? ఇది ఒక ముఠా పనా లేకపోతే పెంచలయ్య పని మాత్రమేనా?